ఓం నమ శివాయ. శ్రీ మాత్ర నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రాశివారి ఈ మాటలు మీరు యాదృచ్ఛికంగా వినడం లేదు. ఈ వీడియో మీ కంట పడడం కూడా యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీరు ఎక్కడ ఉన్నారో, మీ మనసులో ఏమి నడుస్తుందో దుర్గాదేవికి తెలుసు. అందుకే ఈ సందేశం మీ వరకు వచ్చింది. ఇప్పుడే కాస్త నిశ్శబ్దంగా కూర్చోండి, ఈ మాటలు వినండి. ఇది వినాల్సిన సమయం. ఇది మీకోసం వచ్చిన దైవ సంకేతం. ఈ వీడియో మీ చెవులకు మాత్రమే కాదు, నేరుగా మీ ఆత్మకు చేరుతుంది. బయట ప్రపంచం ఎంత ప్రశాంతంగా ఉన్నా ఈ కొన్ని నిమిషాలు మీకే కేటాయించండి. ఒంటరిగా వినండి, ప్రశాంతంగా వినండి. ఎందుకంటే మీరు చాలా కాలంగా మాటలో చెప్పలేని బాధలు, ఎవరికి చెప్పలేని నొప్పులు మీలో దాచుకున్నారు. జనవరి 2026, జనవరి 25, 26, 27 తేదీల్లో ఒక కీలక మార్పు రాబోతుంది. ఈ చిన్న మార్పు కాదు, ఇది లోతైన మార్పు. మీరు ఇప్పటి వరకు భరించిన కష్టాలకు ముగింపు దగ్గర పడుతుంది అని అమ్మ దుర్గాదేవి స్పష్టంగా సంకేతాలు పంపుతుంది. మీరు ఎంత ఆలసిపోయారో, ఎంతగా ఓర్పు చూపించారో, ఎంతసార్లు నిశ్శబ్దంగా ఏడ్చారో ఆమెకు తెలుసు. మీరు అడగకుండానే వచ్చిన బాధలు, మీరు కోరుకోకుండా వచ్చిన పరీక్షలు అన్నీ కూడా ఒక కారణంతోనే వచ్చాయి. ఈ రాశివారు సాధారణంగా అందరికీ మంచి కోరుకునేవారు. కానీ అదే మంచితనం మీకు శిక్షలా మారిన రోజులున్నాయి. నమ్మిన వాళ్ళే మోసం చేసిన సందర్భాలున్నాయి. అయినా మీరు దేవుడిని వదలలేదు, ధర్మాన్ని వదలలేదు. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ఇప్పటికే లోపల ఒక ప్రశ్నతోనే ఉన్నారు. ఇంకెంత అని, ఇంత చేసినా ఇంకా ఎందుకు అని. ఈ ప్రశ్నలు మీ నోటితో కాదు, మీ గుండెతో మీరు అడిగారు. ఆ ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం రాబోతుంది. ఈ సమయం మీకు పరీక్ష కాదు, ఫలితం మొదలయ్యే సమయం. మీరు చాలా కాలంగా ఒంటరిగా పోరాడుతున్నారు. ఎవరికి కనిపించని యుద్ధాలు మీ రోజు చేస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనసులో ఒక భారంతో జీవిస్తున్నారు. బయట నవ్వుతూ లోపల మనసు విరిగిపోయిన రోజులు మీకు తెలుసు. అయినా మీరు నిలబడ్డారు, కోల్పోలేదు. ఈ సందేశం వినే సమయంలో మీ కళ్ళలో నీళ్ళు వస్తే భయపడకండి. అది బలహీనత కాదు, అది మీ ఆత్మశుద్ధి అవుతున్న సంకేతం. దుర్గాదేవి మీ దగ్గరకు వచ్చిందన్న సూచన. మీరు ఇక ఒంటరిగా కాదు. మీ బాధను చూసే శక్తి ఇప్పుడు పనిచేయడం మొదలుపెట్టింది. ఈ క్షణం నుంచి మీలో ఒక నమ్మకం నెమ్మదిగా పెరుగుతుంది. ఏదో మారబోతుందనే భావన మీలో వస్తుంది. అదే మొదటి దైవ సంకేతం. మీ జీవితం ఇప్పటి వరకు ఎంత కష్టంగా ఉన్నా ఇకపై అలా ఉండదు. ఎందుకంటే ఈ రాశి వారి కోసం మా అమ్మ దుర్గాదేవి తానే ముందుకొచ్చింది. ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన అతిపెద్ద సంఘటన జరగబోతుంది. దాని గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమాచారం మీ జీవిత గమనాన్ని మార్చే శక్తి కలది. కాబట్టి ఈరోజు మీరు కొంచెం సమయం కేటాయించి ఈ విషయాలను మొదటి నుంచి చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఇలాంటి మహత్తరమైన అవకాశం జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదు. మీరు అదృష్టవంతులు కాబట్టే ఈ దైవిక సందేశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. కనుక ఏకాగ్రతతో ఈ విషయాలను గ్రహించడానికి ప్రయత్నించండి. ఈ వీడియోను ప్రారంభించే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే మీరు దుర్గామాత యొక్క నిజమైన భక్తులైతే అమ్మవారిపై మీపైన భక్తిని చాటుతూ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మనసులోని భక్తిని తెలియజేస్తూ కామెంట్ సెక్షన్లో జై దుర్గామాత లేదా ఓం దుర్గాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ యొక్క చిన్న భక్తి వల్ల దుర్గామాత యొక్క కరుణా కటాక్షాలు, అమ్మవారి ప్రేమ మీపై మరియు మీ కుటుంబ సభ్యులపైన ఎల్లప్పుడూ ప్రసరిస్తాయి. ఈ రాశివారు గత కొన్ని ఏళ్లుగా అనుభవించిన జీవితం ఒక సాధారణమైన ప్రయాణం కాదని మీకు తెలుసు. బయట వాళ్ళకు కనిపించని మీ నవ్వు మాత్రమే. కానీ ఆ నవ్వు వెనక దాచుకున్న బాధలు ఎవరికీ తెలియవు. ప్రతిరోజు ఒక పరీక్షలాగా, ప్రతి ఉదయం ఒక కొత్త పోరాటంలో మొదలైంది. ఇవన్నీ ఎందుకు నాకు అనే ప్రశ్న మీలో మనసులో ఎన్నోసార్లు తిరిగిందో మీకే తెలుసు. ఈ రాశివారు చాలా లోతైన భావోద్వేగాలు కలిగిన వారు. ఎవరికైనా నొప్పి కనిపిస్తే వెంటనే కరిగిపోయే మనసు మీది. కానీ అదే మనసుతో మీరు మీ బాధలను మాత్రం ఎవరికీ చెప్పుకోలేదు. అన్నీ లోపల దాచుకొని బలంగా ఉన్నట్టు నటిస్తూ జీవితాన్ని నడిపారు. రాత్రి వేళలో అందరూ నిద్రపోయాక ఒంటరిగా కూర్చొని నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయి. నమ్మిన వాళ్ళే మోసం చేసిన రోజులు మీకు బాగా గుర్తున్నాయి. మీ నిజాయితీని, మీ మంచితనాన్ని బలహీనతగా భావించి మీపై ఆడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన వాళ్ళే అనుకున్న వాళ్ళే కూడా వెనుక నుంచి పొడిచిన సందర్భాలు ఎన్నో. అయినా మీరు గట్టిగా మాట్లాడలేదు.
గొడవలకు దిగలేదు. మౌనంగా అన్నీ భరించారు. శని ప్రభావం మీ జీవితంలో ఆలస్యాన్ని తీసుకొచ్చింది. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యం రావడం, ఎంత నిజంగా ఉన్న అన్యాయం జరగడం, ఎంత ఓర్పుగా ఉన్న మరిన్ని పరీక్షలు రావడం, ఇవన్నీ శని పరీక్షలే. శని మీ బలహీనతలు కావు, మీ ఓర్పును పరీక్షించాడు. మీరు ఎంతవరకు భరించగలడో చూడడానికి మీకు ఈ మార్గం చూపించాడు. మీ జీవితం ఒక యుద్ధ రంగంలా మారిపోయిన రోజులున్నాయి. ఎవరో చేసిన మాటలు, ఎవరో చేసిన మోసాలు, మరికొందరు చేసిన కుట్రలు, ఇవన్నీ మీరు మౌనంగా భరించారు. ఎదురు తిరగాల్సిన శక్తి ఉన్న మీ మనసు చెడిపోతుందనే భయంతో మీరు మౌనాన్ని ఎంచుకున్నారు. అదే మీకు గొప్పతనం, అదే మీ శక్తి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ కాళ్ళకు కట్టెలు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవసరం ఉన్నంతవరకే దగ్గరగా ఉండి మీ పని అయిపోయాక పక్కకు నెట్టేసిన వాళ్ళను మీరు చూశారు. అయినా మీరు ద్వేషించలేదు, చెడుగా మారలేదు, మీ మనస్సు మలినం కాలేదు. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేసినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన రోజులున్నాయి. మీరు చేసిన సహాయం గుర్తు పెట్టుకోకుండా, మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని మీపై ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మాటలు మీ మనసును ఎంతగా గాయపరిచాయో బయటికి మాత్రం ఎప్పుడు చూపించలేదు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకే తెలుసు. కానీ ప్రతిసారి మళ్ళీ లేచి నిలబడ్డ ధైర్యం కూడా మీకే తెలుసు. కొన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నించాలనిపించింది. నేను ఏమి తప్పు చేశాను అని అనగాలనిపించింది. కానీ చివరికి మౌనంగా అన్ని భరించారు. విశ్వాసాన్ని వదలలేదు. మీ నొప్పి ఎవరికి కనిపించలేదు. మీ కన్నీళ్ళు ఎవరికి తెలియలేదు. రాత్రికి ఒంటరిగా కూర్చొని ఇంకెంత మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులున్నాయి. ఆయన మీ ధర్మాన్ని వదలలేదు. అదే కారణంగా ఇప్పుడు దైవం మీ వైపు తిరుగుతుంది. ఇవన్నీ శిక్ష కాదు, ఒక దైవ ప్రణాళికలో భాగం. మీ మనస్సును బలంగా చేయడానికి, ఆత్మను శుద్ధి చేయడానికి, మీరు భవిష్యత్తులో మోయబోయే అదృష్టానికి సిద్ధం చేయడానికి వచ్చిన పరీక్షలే ఇవన్నీ. మీరు ఇప్పటి వరకు పడిన ప్రతి కన్నీరు, మౌనంగా భరించిన ప్రతి నొప్పి, ఇవన్నీ వృధా కాలేదు. ఇప్పుడే మీలో ఒక చిన్న వెలుగు కనిపించడం మొదలైంది కదా, అదే సంకేతం. గత బాధలు ముగింపు దశకొచ్చాయి. ఇక మీలో మార్పు మొదలవుతుంది. ఈ రాశి వారి జీవితంలో కష్టాలు ముగిసే ముందు ఒక విచిత్రమైన మౌన దశ మొదలవుతుంది. మీరు గమనిస్తే గతంలో లాగా ఇప్పుడు ప్రతి విషయానికి స్పందించాలని అనిపించడం లేదు. ఎవరో ఏదైనా అన్నా వెంటనే బాధపడడం లేదు. ఎవరైనా తప్పు చేసినా సమాధానం చెప్పాలన్న ఆతృత తగ్గింది. ఇది అలసత్వం కాదు, ఇది లోపల జరుగుతున్న పరిపక్వత. మీరు మెల్లగా మీలోకి వెళ్ళడం మొదలుపెట్టారు. బయట ప్రపంచం కన్నా మీ అంతర్మనసే ఇప్పుడు మీకు ఎక్కువగా మాట్లాడుతుంది. ఒకప్పుడు చాలా ముఖ్యంగా అనిపించిన విషయాలు ఇప్పుడు చిన్నవిగా అనిపిస్తున్నాయి. పాత గొడవలు, పాత బాధలు, పాత మనుషులు, ఇవన్నీ నెమ్మదిగా మీ జీవితంలో నుంచి జారిపోతున్నాయి. మీరు గట్టిగా విడిచిపెట్టడం లేదు, అవే మిమ్మల్ని వదిలేస్తున్నాయి. పాత సంబంధాలపైన మీకు ఆసక్తి తగ్గడం మీరు గమనించారు. ఒకప్పుడు రోజు మాట్లాడాల్సిన వాళ్ళతో ఇప్పుడు మాట్లాడకపోయినా తేడా అనిపించటం లేదు. ఇది ప్రేమ తగ్గినట్టు కాదు, అవసరం తగ్గినట్టు. మీరు ఇకపై శక్తిని వృధా చేయాలనుకోవటం లేదు. మీ సమయం, మీ మనసు, ఇవి విలువైనవని మీకు తెలుసుకుంటున్నారు. ఈ రాశివారు ఎప్పుడు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించేవారు. కానీ ఇప్పుడు మీరు మొదటిసారి మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. నాకు ఇది సరిపోతుందా, ఇది నాకు శాంతినిస్తుందా అనే ప్రశ్నలు మీలో వస్తున్నాయి. ఇది స్వార్థం కాదు, ఇది స్వీయ గౌరవం పెరుగుతున్న సంకేతం. మీ స్పందన తగ్గడం అంటే మీ భావాలను చనిపోయాయన్నమాట కాదు. మీ భావాలు ఇప్పుడు నియంత్రణలోకి వస్తున్నాయి. ఎక్కడ నవ్వాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో మీకు అర్థమవుతుంది. ఒకప్పుడు ప్రతి మాటకు లోపల తుఫాను లేచేది. ఇప్పుడు అదే మాట నిశ్శబ్దంగా జారిపోతున్నాయి. ఇదే లోపలి బలం. ఈ దశలో మీకు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. గుంపుల్లో ఉండాలనిపించదు, ఎక్కువగా మాట్లాడాలనిపించదు. నిశ్శబ్దం మీకు భారం కాకుండా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది డిప్రెషన్ కాదు, ఇది మీ ఆత్మ తన స్థలం దొరికించుకున్న దశ. మీరు పొందబోయే అదృష్టం చిన్నది కాదు, మీరు మోయబోయే మార్పులు పెద్దవి. అందుకే దైవం ముందుగా మిమ్మల్ని లోపల బలంగా తయారు చేస్తుంది. పాత భావోద్వేగాలు, పాత బంధాలు, పాత అంచనాలు, ఇవన్నీ వదిలిన తర్వాత కొత్త దానికి స్థలం ఏర్పడుతుంది. మీరు ఇప్పుడు తక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ గమనిస్తున్నారు. ఇది కూడా ఒక పెద్ద మార్పే. ఎవరు నిజం, ఎవరు నాటకం అనేది మీకు మాటలతో కాదు, ఈ శబ్దంతో అర్థమవుతుంది. ఒకప్పుడు నమ్మిన వాళ్ళ మీద అనుమానం, ఒకప్పుడు అనుమానించిన వాళ్ళ మీద స్పష్టత, ఇవన్నీ ఈ దశలోనే వస్తాయి. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. ఇది మీరు చల్లబడుతున్న దశ కాదు, లోపల గట్టి పడుతున్న దశ.
ఒక వృక్షం పనులు ఇవ్వడానికి ముందు ఎంత నిశ్శబ్దంగా తన లోపల శక్తిని కూడబెట్టుకుంటుందో అదే విధంగా మీరు ఇప్పుడు కూడా సిద్ధమవుతున్నారు. ఈ మార్పులను భయపడకండి. ఇది మీ కష్టాల ముగింపుగా ముందుగా వచ్చే దైవ సంకేతాలు. మీ జీవితం త్వరగా కొత్త దారిలోకి వెళ్ళబోతుంది. ఈ రాశి వారికి దుర్గాదేవితో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక బంధం ఉంటుంది. అది బయటకు కనిపించదు, కానీ లోపల బలంగా ఉంటుంది. మీరు చిన్నప్పటి నుంచి ఏదో ఒక రూపంలో అమ్మవారి పేరుని జీవితంలోనే వినిపిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు అర్థం కాకపోయినా కష్టకాలంలో మాత్రం అమ్మవారి గుర్తు మీ మనసులోకి వచ్చేస్తుంది. ఇటీవల మీరు గమనించి ఉండరు, ఎక్కడ చూసిన అమ్మవారి పేరు వినిపించడం, దుర్గాదేవి ఆలయాలు ఎదురవ్వడం, వాహనాల మీద, ఫోన్లలో, మాటల్లో ఆమె పేరు రావడం. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ ఆమె మీ మీద దృష్టి పెట్టిందని చెప్పే సంకేతాలు. మీరు అడగకుండానే ఆమె మీకు దగ్గర అవుతుంది. కొన్నిసార్లు ఏదో తెలియని భయం నుంచి మీరు రక్షించబడినట్టు అనిపిస్తుంది. ఒక ప్రమాదం తప్పిపోవడం, ఒక గొడవ నుంచి దూరంగా ఉండిపోవడం, ఒక తప్పు నిర్ణయం ఆగిపోవడం, ఇవన్నీ వెనక అమ్మవారి చెయ్యి ఉంది. మీరు చూడకపోయినా ఆమె మీ చుట్టూ కవచంలా నిలబడింది. మీ చుట్టూ నెగటివ్ శక్తులను నెమ్మదిగా తొలగిపోతున్నాయి. మీ మీద అసూయతో, ద్వేషంతో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారు. ఎవరు నిజంగా మీకు మేలు కోరుతున్నారు, ఎవరు నటిస్తున్నారు, ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపించడం మొదలైంది. ఇది కూడా దుర్గాదేవి అనుగ్రహమే. ఈ రాశివారు అమ్మవారి శక్తిని మౌనంగా గ్రహించేవారు. పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా మీ మనస్సులో ఉన్న నిజమైన నమ్మకమే ఆమెకు కావాలి. మీరు బాధలో ఉన్నప్పుడు ఒకసారి అమ్మ అని అనుకోవడం కూడా ఆమెకు వినిపిస్తుంది. ఆ ఒక్క మాటలోనే మీ మనసు మొత్తం ఆమెకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ జీవితంలో ఒక శుద్ధి ప్రక్రియ జరుగుతుంది. అవసరం లేని వ్యక్తులు, అవసరం లేని మాటలు, అవసరం లేని బాధలు, ఇవన్నీ మీ జీవితంలో నుంచి తొలగిపోతున్నాయి. ఇవి నష్టం కాదు, ఇది రక్షణ. మీరు ముందుకు వెళ్ళాలి అంటే వెనక ఉన్న భారాన్ని వదిలాల్సిందే. దుర్గాదేవి అనుగ్రహం అంటే వెంటనే అద్భుతాలు జరగడం కాదు. ముందు మనసులో ధైర్యం వస్తుంది. భయపడే పరిస్థితుల్లో కూడా ఒక స్థిరత్వం వస్తుంది. ఏదైనా సరే నేను ఎదుర్కొంటాననే భావన మీలో పుడుతుంది. అదే ఆమె శక్తి మీలో ప్రవేశిస్తున్న మొదటి లక్షణం. మీరు ఇప్పటి వరకు చాలా మౌనంగా భరించారు. ఇక ఆ మౌనం బలంగా మారబోతుంది. మీ మీద చేసిన అన్యాయాలకు ప్రతీకారం కాదు, దైవ న్యాయం జరుగుతుంది. అది శబ్దంగా కాదు, నిశ్శబ్దంగా, ఎవరికి అర్థం కాకుండా, కానీ పూర్తిగా జరిగే న్యాయం. ఈ దశలో అమ్మవారి మీద మీ నమ్మకం ఇంకా పెరుగుతుంది. కారణం లేకుండా మనసు ప్రశాంతంగా అనిపించడం, అకస్మాత్తుగా ఆశ పుట్టడం, ఇవన్నీ ఆమె మీకు దగ్గరే ఉందని చెప్పే సంకేతాలు. మీరు ఒంటరి వారు కాదు, ఎప్పుడు కాదు. ఇది కేవలం మొదలు మాత్రమే. మీరు చాలా సంకేతాలు మీ జీవితంలో కనిపించబోతున్నాయి. అవన్నీ మీ కష్టాల ముగింపును దగ్గర చేస్తాయి. ఈ రాశి వారి జీవితంలో కష్టాల ముగింపు దగ్గర పడినప్పుడు దైవం కొన్ని సంకేతాలను స్పష్టంగా చూపిస్తుంది. ఇది సాధారణంగా అందరికీ కనిపించవు, కానీ లోపల గమనించే వారికి మాత్రం బలంగా అనిపిస్తాయి. మీరు వీటిలో ఒక్కటి అయినా సరే అనుభవిస్తుంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అది దగ్గరలోనే ఉంది అని అర్థం. మొదటి సంకేతం కళల రూపంలో వస్తుంది. దుర్గాదేవి రూపం, దీపం వెలుగు, సింహం, ఎరుపు రంగు, ఇవన్నీ మీ కళలో కనిపించడం మొదలవుతుంది. ఆ కళలు భయపెట్టవు, ఆశ్చర్యపరుస్తాయి. లేచిన తర్వాత కూడా ఆ దృశ్యం మనసులో ఉండిపోతుంది. ఇది మీకు రక్షణ ఉందని, మీ మీద శక్తి పనిచేస్తుందని చెప్పే సంకేతం. రెండు సంకేతం ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం, చాలా కాలంగా నిలిచిపోయిన పనులు, ఆలస్యం అవుతున్న ఫలితాలు, ఎక్కడ ఆగిపోయిన అవకాశాలు, ఇవి ఒక్కొక్కటిగా ముందుకు రావడం మొదలవుతుంది. మీరు పెద్దగా ప్రయత్నం చేయకపోయినా పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం గమనిస్తారు. ఇదే దైవానుగ్రహం పనిచేసే విధానం. మూడో సంకేతం వారిని చూడండి సహాయం రావడం. మీరు ఎవరికి చెప్పని సమస్యకి ఎవరో ఒక్కరిసారిగా పరిష్కారం చూపిస్తారు. ఆర్థికంగా, భావోద్వేగంగా లేదా మాటల రూపంలో ఎక్కడో నుంచి సహాయం వస్తుంది. మీరు అడగలేదు, కానీ మీకు కావాల్సిన సమయంలో అది మీ ముందుకు వస్తుంది. ఇది మీ ప్రార్థనలకు సమాధానం వచ్చినట్టే. ఈ మూడు సంకేతాలు ఒకేసారి రావచ్చు లేదా విడిపిడిగా రావచ్చు, కానీ ఇది కనిపించడం మొదలైతే మీ కష్టాల గడియ ముగింపు దశలోకి వచ్చిందని అర్థం. మీరు అనుభవించిన బాధలు ఇక ప్రయోజనం లేని పరీక్షలు కాదు, ఫలితం కనిపించే సమయం దగ్గరైంది. కొంతమంది ఈ రాశివారు ఈ సంకేతాలను చూసి కూడా సందేహపడతారు, ఇది నిజమేనా అని. కానీ గుర్తుపెట్టుకోండి, దైవ సంకేతాలు ఎప్పుడూ గట్టిగా అరవవు, అవి మౌనంగా వస్తాయి. వాటిని నమ్మే ధైర్యం ఉండాలి. ఈ దశలో భయం వద్దు,
అసలు పట్టుకోండి. మీలో ఒక విశ్వాసం నెమ్మదిగా పెరుగుతుంది. ఇక నా జీవితం మారబోతుంది అనే భావన మీలో వస్తుంది. అదే మీకు వచ్చే మొదటి ఫలితం. మీరు ఇప్పటి వరకు చేసిన ఓర్పు, మౌనం, నమ్మకం ఇవన్నీ ఇప్పుడు మీకు రక్షణగా మారుతున్నాయి. దుర్గాదేవి మీకు పడిన ప్రతి కన్నీటిని గుర్తుపెట్టుకుంది. అందుకే ఈ సంకేతాల రూపంలో ముందుగా మీకు సమాచారం ఇస్తుంది. ఇది ముగింపు కాదు, ఇది కొత్త ప్రారంభానికి ముందు వచ్చే సూచన. మీ జీవితంలో వెలుగు కనిపించడం మొదలైంది. ఈ రాశి వారి జీవితంలో త్వరలోనే ఒక ముఖ్యమైన మలుపు వి అనే అక్షరం ద్వారా రాబోతుంది. అదొక వ్యక్తి పేరు కావచ్చు, ఒక స్థలం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, లేదా ఒక సంఘటన కావచ్చు. ఇప్పుడైతే ఆ అక్షరం మీ చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అదే మీ జీవితాన్ని మలిచే కీలక ద్వారంగా మారుతుంది. ఈ వి అక్షరంతో వచ్చే మార్పు మొదట భయంగా అనిపిస్తుంది, అనిశ్చితి ఉంటుంది. ఇది సరైనదేనా అనే సందేహం మీ మనసులో తిరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, దైవం తెరిచే ద్వారాలు ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉండవు. అవి మనల్ని పెంచడానికి కొంచెం భయపెడతాయి. మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం ఇవన్నీ మారే అవకాశాలు ఈ అక్షరంతో ముడిపడి ఉన్నాయి. ఒక కొత్త బాధ్యత, ఒక కొత్త పాత్ర, లేదా ఒక కొత్త మార్గం మీ ముందుకు వస్తుంది. ఇది మీకు ఇప్పటి వరకు తెలిసిన ప్రపంచానికి భిన్నంగా ఉంటుంది, కానీ అదే మీ అసలైన ఎదుగుదల దారి. కొంతమంది ఈ రాశి వారికి ఈ వి అక్షరం లేదా ఆర్థిక మార్పుతో వస్తుంది. ఒక సంస్థ పేరు, ఒక ప్రాజెక్ట్ లేదా ఒక వ్యక్తి మాట ద్వారా ఒక అవకాశ ద్వారం తెరుచుకుంటుంది. మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు గుర్తింపు పొందే సమయం ఇదే. మరికొందరికి ఈ వి అక్షరం వ్యక్తిగత జీవితంలో మార్పు తెస్తుంది. ఒక వ్యక్తి మాట, ఒక పరిచయం లేదా ఒక అనుకోని సంఘటన మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. మొదట అది సాధారణంగా అనిపిస్తుంది, కానీ కాలక్రమంలో అది మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ లాగా మారుతుంది. ఈ దశలో భయాన్ని పక్కన పెట్టి వినడం నేర్చుకుంటే మీ అంతర్మనసు మీతో మాట్లాడుతుంది. ఇది నీకోసమే అని లోపల నుంచి ఒక స్వరం వస్తుంది. అదే దైవ స్వరం. మీరు దాన్ని పట్టించుకుంటే మీ జీవితం కొత్త దిశలోకి వెళ్తుంది. ఈ మార్పు వల్ల కొంతమంది మీ జీవితంలో నుంచి దూరం అవుతారు. అది నష్టం కాదు, ఇది ఎదగడానికి చోటు ఖాళీ అవుతుంది. కొత్త శక్తి, కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఇదే సమయం. మీరు ఇప్పటి వరకు చాలా వెనకడుగు వేశారు. ఇప్పుడు దైవం మీ చేతిని పట్టుకొని ముందుకు నడిపిస్తుంది. ఆ చేతిని వదలకండి. వి అక్షరం మీకు భయంగా కాదు, ఆశగా మారబోతుంది. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైన సూచన. ఆ అధ్యాయం మీ పేరు మీద రాయబడుతుంది. ఈ రాశి వారి జీవితంలోనే త్వరలోనే ఒక అనుకోని వ్యక్తి ప్రవేశిస్తాడు. మీరు ముందుగా ఊహించని వ్యక్తి, ఎక్కువగా అంచనా వేయని వ్యక్తి. మొదట అతని మాటలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. ఇదేంటి ఇందులో ప్రత్యేకత అని మీరు అనుకోవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ అదే మాటలు మీ జీవితాన్ని మలిచే శక్తిగా మారుస్తాయి. ఆ వ్యక్తి మీకు పెద్ద సలహాలు ఇవ్వడు, పెద్ద పెద్ద జ్ఞానాలు మాటలు చెప్పడు, కానీ అతను చెప్పే ఒక వాక్యం లేదా అతని ప్రవర్తన మీ మనసులో లోతుగా నిలిచిపోతుంది. ఆ మాటలు మీకు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తుకొస్తాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఇది సాధారణమైన మాట కాదు, ఇది నాకు పంపిన సందేశం అని. మొదట మీరు ఆ వ్యక్తి పైన కొంత అనుమానపడతారు. ఇతను ఎందుకు ఇలా చెప్పాడు, ఇతని ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్నలు మీలో వస్తాయి. అది సహజం, ఎందుకంటే మీరు గతంలో చాలా మోసాలు చూశారు. ఎవరికైనా వెంటనే నమ్మకం పెట్టుకోవడం మీకు అలవాటు లేదు. కానీ ఈసారి దైవం మిమ్మల్ని జాగ్రత్తగా నడిపిస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. కొంతమందికి అతను కేవలం ఒక దశలో మాత్రమే కనిపిస్తాడు, కానీ అతని పని అక్కడితో పూర్తవుతుంది. అతన్ని దారి చూపించడానికి మాత్రమే వచ్చాడు, గమ్యం వరకు నడిపించడానికి కాదు. ఇదే దైవ సందేశం వచ్చే విధానం. ఆ వ్యక్తి వల్ల మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మొదట భయంగా అనిపిస్తుంది, కానీ అదే నిర్ణయం మీ జీవితాన్ని స్థిరత్వం వైపు నడిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు వదలలేకపోయిన దాన్ని వదలడానికి ధైర్యం వస్తుంది. మీరు భయపడే దిశలో అడుగు వేయడానికి బలం వస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆ వ్యక్తిని కాదు, అతని ద్వారా వచ్చిన సందేశాన్ని నమ్మాలి. వ్యక్తులు మారిపోతారు, కానీ సందేశం నిలుస్తుంది. మీరు ఆ సందేశాన్ని స్వీకరిస్తే దైవం మీకు మరో దారి తెరుస్తుంది. మీరు పట్టించుకోకపోతే అదే పాఠం మరో రూపంలో మళ్ళీ వస్తుంది. ఈ రాశివారు హృదయంతో ఆలోచించేవారు, అందుకే ఈ సందేశం కూడా హృదయాన్ని తాకే విధానంగా వస్తుంది. లాజిక్ కన్నా లోపల స్వరం బలంగా వినిపిస్తుంది. ఇది సరైనదనే భావన మీలో పుడుతుంది. అదే మీరు పట్టుకోవాల్సిన సంకేతం. ఈ దశలో ఎక్కువగా ఆలోచించవద్దు, ప్రతి విషయాన్ని కూడా అనుమానంతో చూడొద్దు. మీకు ప్రశాంతత ఇచ్చే మాట,
మీకు ధైర్యం ఇచ్చే భావన. అది ఎక్కడి నుంచి వచ్చిన దైవం పంపిందే. వాటిని గౌరవించండి. ఈ అనుకోని వ్యక్తి మీ జీవితంలో ఒక మలుపు దగ్గర మీకు దారి చూపించే దీపంలా వస్తాడు. మీరు ఆ వెలుగును చూసి ముందుకు నడవాలి. అదే మీ బాధల నుంచి బయటపడే దారి. ఈ రాశి వారి జీవితంలో ఈ దశలో ఒక అకస్మాత్తుగా మార్పు మొదలవుతుంది. మీరు గమనిస్తే మీలో ఎప్పుడు లేని ధైర్యం ఒక్కసారిగా కనిపిస్తుంది. ఒకప్పుడు భయపెట్టిన విషయాలు ఇప్పుడు అంత పెద్దగా అనిపించవు. ఇదేముంది, నేను చూసుకుంటాను అనే భావన మీలో సహజంగా వస్తుంది. ఇది కోపం కాదు, ఇది లోపల పుట్టిన ఆత్మబలం. ఇప్పటి వరకు మీరు చాలా విషయాలను సర్దుకుపోయారు. ఇతరుల కోసం మీ మాటను మింగారు, మీ హక్కులను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు అలా చేయాలనిపించటం లేదు. తప్పు జరిగితే మౌనంగా ఉండడం కాదు, గౌరవంగా నిలబడడం నేర్చుకుంటున్నారు. ఇది ఎదుగు తిరగడం కాదు, ఇది మీ విలువను గుర్తు పెట్టుకోవడం. ఈ శక్తి మీలోకి నెమ్మదిగా ప్రవేశిస్తుంది. ఒక రోజులో పెద్ద మార్పులా కనిపించదు, కానీ ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇంత బలంగా ఎప్పుడయ్యాను అని మీకే ఆశ్చర్యంగా ఉంటుంది. అదే దుర్గాదేవి శక్తి మీలో పనిచేస్తుందని అర్థం. ఈ రాశి వారు కోపాన్ని లోపల దాచుకునేవారు, కానీ ఇప్పుడు ఆ కోపం శుద్ధి అవుతుంది. అది బయటకు అర్పులుగా రావడం లేదు, నిర్ణయాలుగా వస్తుంది. అవసరం లేని చోట మౌనం, అవసరమైన చోట స్పష్టత. ఇవే ఇప్పుడు మీ ఆయుధాలు. ఈ దశలో మీరు కొన్ని సంబంధాలు నుంచి దూరంగా వెళ్ళాలని అనిపించవచ్చు. అది ద్వేషం వల్ల కాదు, మీ శాంతిని కాపాడుకోవాలనే భావన వలన. ఎవరు మీ శక్తిని తగ్గిస్తున్నారో, ఎవరు మిమ్మల్ని అలసిపోయేలా చేస్తున్నారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ నుంచి మెల్లగా మీరు దూరం అవుతారు. ఇది ఒక రకమైన ఆత్మశుద్ధి. మీ మనసులో ఉన్న భయాలు, అపరాధ భావనలు, అనవసరమైన బాధ్యతలు ఇవన్నీ ఒక్కొక్కటిగా విడిపోతున్నాయి. మీరు తేలికగా అనిపించుకోవడం మొదలవుతుంది. లోపల ఎక్కడో ఒక ప్రశాంతత పుడుతుంది. మీరు ఇకపై ప్రతి ఒక్కరిని కూడా సంతోషపెట్టాలనే ప్రయత్నించరు. అది మీ స్వభావం కాదు. మీకు సంతోషం కూడా ముఖ్యమైంది. ఇది స్వార్థం కాదు, ఇది మీ సమతుల్యత. మీరు నిలబడితేనే ఇతరులకు తోడుగా నిలబడగలరు అనే నిజం మీకు అర్థమైంది. దుర్గాదేవి శక్తి వచ్చినప్పుడు మనిషి అరుస్తాడు కాదు, నిలబడతాడు. అదే ఇప్పుడు మీలో జరుగుతుంది. మీ మాటల్లో విలువ వస్తుంది, మీ నిర్ణయాల్లో స్థిరత్వం వస్తుంది, మీ చూపుల్లో నమ్మకం కనిపిస్తుంది. ఈ దశ చాలా పవర్ఫుల్, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని నడిపించే మౌలిక శక్తిని మార్చేస్తుంది. మీరు ఇప్పుడు బాధను భరించాల్సిన వ్యక్తులు కాదు, బాధను దాటి చెల్లే వ్యక్తులుగా మారుతున్నారు. ఇది ఇంకా మొదలే. ముందున్న దశలో మీకు మరింత తేలిక, మరింత వెలుగు చూపిస్తాయి. మీ ఈ రాశి వారి జీవితంలో ఒక కష్టాలు ముగింపు దగ్గర పడినప్పుడు ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. చాలా కాలంగా మర్చిపోయామనుకున్న పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా తిరిగి వస్తాయి. పాత మనుషులు గుర్తుకొస్తారు, పాత మాటలు వినిపించినట్టు అనిపిస్తాయి, పాత నొప్పులు మళ్ళీ గుండెని తాకుతాయి. ఇది వెనక్కి వెళ్ళడం కాదు, ఇది చివరి సూక్తి. ఈ జ్ఞాపకాలు బాధ పెట్టడానికి రావు, మీరు పూర్తిగా విడిచిపెట్టడానికి కాదు. మీరు ఇప్పటి వరకు లోపల దాచుకున్న భావాలు, చెప్పలేని మాటలు, అంచుకున్న కన్నీళ్ళు ఇవన్నీ చివరిసారిగా బయటికి రావడానికి ఇదే సమయం. ఇది మీ ఆత్మను తేలిక చేయడానికి జరిగే ప్రక్రియ. కొన్ని రాత్రుల్లో నిద్ర పట్టదు, కారణం తెలియకుండా మనసు బరువుగా అనిపిస్తుంది. ఒక పాట, ఒక వాసన, ఒక చోటు, ఏదో ఒక్కటి మాత్రమే పాత రోజులను గుర్తుకు తెస్తుంది. అప్పుడప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇది మళ్ళీ ఎందుకు అని మీరు అనుకోవచ్చు, కానీ ఇవి చివరిసారి వచ్చే వెళ్ళే అతిథులే. మీ ఈ రాశివారు బాధను లోపల దాచుకునేవారు. అందుకే ఈ దశలో ఆ బాధను బయటికి రావాలనుకుంటుంది. ఏడవాలనిపిస్తే ఏడవండి, మౌనంగా కూర్చోవాలనిపిస్తే కూర్చోండి. ఇది బలహీనత కాదు, ఇది విడుదల. మీరు లోపల దాచుకున్న భారాన్ని వదిలేస్తున్నారు. ఈ జ్ఞాపకాలతో పాటు ఒక స్పష్టత కూడా వస్తుంది. అప్పట్లో అర్థం కాని విషయాలు ఇప్పుడు అర్థమవుతాయి. అప్పుడే అలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నలకు సమాధానాలు కనిపిస్తాయి. మీరు చేసిన తప్పులు కాదు, మీరు నేర్చుకున్న పాఠాలుగా అవి మారుతాయి. కొంతమంది మీ జీవితంలోకి మళ్ళీ రావచ్చు, ఒక మెసేజ్, ఒక ఫోన్ కాల్ లేదా ఒక సమాచార రూపంలో. ఇది కూడా ఒక పరీక్షే. మీరు మళ్ళీ పాత చక్రంలో పడిపోతారా లేదా పూర్తిగా ముందుకెళ్తారని దైవం చూస్తుంది. మీ మనసు ఎప్పుడు ఏది సరైనదో మీకు చెబుతుంది. ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది చివరి కన్నీళ్ళు, ఇది చివరి విడిచిపెట్టడం. దీని తర్వాత మీ జీవితం మరింత తేలికగా ఉంటుంది. మీరు గతాన్ని మోసుకెళ్లే వ్యక్తిగా కాదు, అనుభవాన్ని గౌరవించే వ్యక్తిగా మారతారు. మీరు ఇప్పటివరకు భరించిన బాధలకు ఇది ముగింపు గడియ. ఈ జ్ఞాపకాలు వెళ్ళిపోయిన తర్వాత మీ మనసులో ఖాళీగా అనిపించవచ్చు. భయపడకండి, అది ఖాళీ కొత్త వెలుగుతో నిండబోతుంది.
దుర్గాదేవి మీ ఆత్మను శుద్ధి చేస్తుంది. మీరు కొత్త దశలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. పాత భారాన్ని వదిలిన తర్వాతనే కొత్త ఆశలు లోపలికి వస్తాయి. ఈ దశ పూర్తయితే మీ జీవితం నిజంగా మారడం మొదలవుతుంది. ఇక మీ ప్రయాణం వెలుగు వైపు. జనవరి 25 నుంచి 26, 27, 28 3 రోజులైతే మీకు సాధారణమైన రోజులు కాదు, దైవ నిర్ణయం రోజులు. బయటికి పెద్దగా ఏమీ జరగనట్టుగా అనిపించిన లోపల మాత్రం చాలా పెద్ద మార్పులు మొదలవుతాయి. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు ఇవన్నీ మీ రాబోయే కాలాన్ని ఆకారాన్ని ఇస్తాయి. జనవరి 25 మీ మనసులో ఒక స్పష్టత మొదలవుతుంది. ఒకప్పుడు గందరగోళంగా ఉన్న విషయాలు ఒక్కసారిగా సూటిగా కనిపిస్తాయి. ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి నుంచి దూరంగా ఉండాలి అనే అవగాహన మీలో వస్తుంది. ఇది ఎవరో చెప్పిన సలహా వల్ల కాదు, మీ అంతర్మనసు చెప్పే నిజం. జనవరి 26న మీకు అనుకోని సమాచారం చేరవచ్చు. ఒక చిన్న వార్త కావచ్చు, ఒక సాధారణమైన సంభాషణ కావచ్చు, కానీ ఆ మాట మీ ఆలోచనలు మార్చేస్తుంది. మీరు ఇప్పటి వరకు పట్టుకొని ఉన్న ఒక భయాన్ని వదలడానికి ఈరోజు మీకు బలం ఇస్తుంది. ఇది ముందుకు నడవమని సంకేతం. జనవరి 27న ఆర్థిక విషయాల్లో ఒక సూచన వస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. పెద్ద రిస్క్ తీసుకోవద్దు, కానీ ఒక అవకాశం కనిపిస్తే పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. ఆలోచించి శాంతిగా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో అది మీకు ఉపయోగపడుతుంది. జనవరి 27న మీకు స్పష్టత వస్తుంది. ఎవరు కేవలం ఒక పాఠంగా వచ్చారో అర్థమవుతుంది. ఈరోజు మీకు మౌనంగా తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో శాంతినిస్తుంది. అవసరం లేని వాళ్ళకు దూరంగా ఉండండి. జనవరి 27నైతే మీకైతే నమ్మకం పెరుగుతుంది. ఒకప్పుడు మీకు భయపెట్టిన విషయం మీద ఇప్పుడు నిలబడగలుగుతారు. ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీ ఆత్మబలాన్ని చూపిస్తుంది. మీలో దుర్గాదేవి శక్తి స్థిరపడుతున్న సంకేతం. జనవరి 27న మీకైతే గతం, భవిష్యత్తును రెండు మీ మనసులో వస్తాయి. కానీ ఈరోజు కోపానికి చోటు ఇవ్వకండి. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక మాట మీకు తిరిగి రావచ్చు. మౌనం మీకు రక్షణగా ఉంటుంది. ఈ యొక్క విషయం స్పష్టంగా ముగుస్తుంది. అది ఒక ఆలోచన కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, లేదా ఒక భయం కావచ్చు. ఈ ముగింపు బాధ కలిగించదు, తేలికగా అనిపిస్తుంది. మీరు ముందుకు వెళ్ళడానికి మార్గం ఖాళీ అవుతుంది. మీ యొక్క మనసులో స్థిరత్వం వస్తుంది. ఇది మీరు ఎంచుకున్న దారి అనే నమ్మకం పడుతుంది. ఈరోజు మీ లోపల ప్రశాంతంగా అనిపిస్తే అది మీకు వచ్చిన పెద్ద దైవ సంకేతం. ఇక మీ ప్రయాణం గందరగోళంగా ఉండదు. ఈ మొత్తం దశలో ఒక హెచ్చరిక మాత్రం గుర్తుపెట్టుకోండి. కోపం, వాదనలు, అహంకారం ఇవన్నీ మీకు నష్టం చేస్తాయి. మీరు శాంతిగా ఉంటే దైవం మీకోసం పనిచేస్తుంది. మీరు తొందరపడితే అదే పని ఆలస్యం అవుతుంది. ఈరోజు మీ జీవితాన్ని మలిచే రోజులు. బయట కాదు, లోపల మీరు ఎలా ఆలోచిస్తారో, ఎలా స్పందిస్తారో అదే మీ రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది. ఈ రాశివారి ఉద్యోగ జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన ఆలస్యాలు ఇక నెమ్మదిగా తొలగిపోతాయి. మీరు చేసిన కష్టం, మీరు చూపించిన ఓర్పు ఇప్పుడు గుర్తింపు పొందే సమయం వచ్చింది. ఇది ఒక్క రోజులో జరిగే అద్భుతం కాదు, కానీ మీరు గమనిస్తే మీ పనికి విలువ పెరుగుతుంది. మీ మాటకు విలువ వస్తుంది. మీపై నమ్మకం పెరుగుతుంది. చాలా కాలంగా మీ శ్రమలో ఎవరు గుర్తించలేదనే భావన మీలో ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నాయి. ఒక అధికారి, ఒక సీనియర్ లేదా ఒక నిర్ణయ స్థాయిలో ఉన్న వ్యక్తి మీ పనిని గమనిస్తాడు. ఆలస్యమైన కానీ శాశ్వతమైన గుర్తింపు రావడం ఈ దశ. ఆర్థికంగా మీరు నష్టాల నుంచి స్థిరత్వం వైపు ప్రయాణం మొదలు పెడతాడు. గతంలో వచ్చిన అనవసరమైన ఖర్చులు, అప్పుల భారం, డబ్బు విషయంలో వచ్చిన ఒత్తిడి ఇవన్నీ నెమ్మదిగా తగ్గుతాయి. మీరు డబ్బును సంపాదించడమే కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా నిర్ణయించుకుంటారు. ఇది నిజమైన మార్పు. ఈ దశలో ఒక చిన్న ఆర్థిక అవకాశం మీకు రావచ్చు. అది పెద్దగా కనిపించకపోయినా భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇస్తుంది. తొందరపడి ఖర్చు పెట్టకండి. శాంతిగా ఆలోచించి ముందుకు వెళ్తే మీకు భద్రత పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో చాలా కాలంగా ఉన్న అపోహలు తొలగిపోతాయి. మీ మాటల్లో వినబడేది మీరు ఎప్పుడు చెప్పలేకపోయిన బాధలు ఇప్పుడు అర్థమవుతాయి. గౌరవం పెరుగుతుంది. మీ స్థానాన్ని మీరు మళ్ళీ పొందుతారు. కొంతమంది ఈ రాశి వారి కుటుంబంలో బాధ్యతలు ఎక్కువగా అనిపించిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు భారంగా కాకుండా గౌరవంగా మారుతాయి. మీరు చేసిన త్యాగాలకు విలువ తగ్గే సమయం ఇది. ఆరోగ్యం విషయంలో కూడా పెద్ద ఉపశమనం కల్పిస్తుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మానసిక ఒత్తిడి తగ్గిన కొద్దీ శరీరంలో కూడా మార్పు వస్తుంది.
మీరు మళ్ళీ శక్తిగా అనిపించుకోవడం మొదలవుతుంది. నిద్ర మెరుగవుతుంది. ఆకలి, శక్తి, మనసు ఇవన్నీ సమతుల్యంలోకి వస్తాయి. ఇది కేవలం మందుల వల్ల కాదు, ఇది మీ జీవితంలో ఒత్తిడి తగ్గుతున్న సంకేతం. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా స్పందిస్తుంది. ఈ దశ మీకు నేర్పే ముఖ్యమైన విషయం ఒకటే, ఓర్పు వృధా కాదు. మీరు మౌనంగా చేసిన కష్టం ఇప్పుడు మీకు రక్షణగా మారుతుంది. ఇది తాత్కాలిక విజయం కాదు, మీది దీర్ఘకాల స్థిరత్వం. మీ జీవితం ఎప్పుడు ఒక గాడిలో పడుతుంది. ఇంకా కొంత దూరం ఉంది, కానీ దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాశి వారి జీవితంలో చాలా కాలంగా నెగిటివ్ శక్తులు పనిచేశాయి. బయటకు నవ్వుతూ లోపల ద్వేషం పెట్టుకున్న వాళ్ళు, మీ ఎదుగుదలను చూసి అసూయపడిన వాళ్ళు, వెనుక నుంచి మీకు ఆటంకాలు సృష్టించిన వాళ్ళు, ఇవన్నీ మీకు తెలియకుండానే జరిగాయి. కానీ దైవం ఇవన్నీ చూస్తూనే ఉంది. ఇప్పుడు ఆ శక్తులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. గొడవలు, అరుపులు, ప్రతీకారం ఇవే మీ అవసరం లేదు. దైవ న్యాయం ఎప్పుడు శబ్దం చేయదు. అది సరైన సమయంలో సరైన విధానంగా పనిచేస్తుంది. మీకు నష్టం చేసిన వాళ్ళు, వారి నిజ స్వరూపం వాళ్ళకే సమస్యగా మారుతుంది. మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో నుంచి సహజంగానే దూరం అవుతున్నారు. మీరు ఏమీ చేయకుండానే వాళ్ళు మీ దగ్గర ఉండలేకపోతున్నారు. అదే సంకేతం, మీ శక్తి మారిపోయింది. నెగిటివ్ శక్తులు ఇక మీ దగ్గరకు నిలబడలేవు. కొంతమందికి మీరు ఏమీ చేయకపోయినా వారి జీవితంలోనే అస్థిరత మొదలవుతుంది. అది మీ వల్ల కాదు, అది వాళ్ళు చేసిన పనుల ఫలితం. మీరు మాత్రం మౌనంగా ఉండండి. మీరు శాంతిగా ఉంటే దైవం మీకు రక్షణగా నిలుస్తుంది. ఈ దశలో మీ మనసులో ఒక తేలిక అనిపించడం మొదలవుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని బాధపెట్టిన విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు. అదే పెద్ద సంకేతం, మీరు నెగిటివిటీ నుంచి బయటకు వస్తున్నారు. ఈ రాశి వారు ప్రతీకారం తీసుకునేవారు కాదు. మీ స్వభావమే చాలా మంచిది. అందుకే దైవం మీకోసం న్యాయం చేస్తుంది. మీరు చెడుగా మారకపోవడమే మీకు వచ్చిన పెద్ద వరం. అదే ఇప్పుడు మీకు రక్షణగా మారింది. మీ మీద తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళు, మీ నిజాయితీని అనుమానించిన వాళ్ళు, వాళ్లకు మీ గురించి నిజం నెమ్మదిగా తెలుస్తుంది. మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. కాలమే సమాధానం ఇస్తుంది. ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు గెలవాల్సిన అవసరం లేదు. మీరు శాంతిగా ఉండడం చాలు. అదే మీ విజయం. అదే దైవ న్యాయం పూర్తయిందని చెప్పే సంకేతం. మీ చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది. మాటలు తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఊహించని స్థాయిలో లోపల బలం అనిపిస్తుంది. అదే ఈ దశ ఫలితం. ఇది ముగింపు కాదు, ఇది శుభ్రమైన కొత్త ఆరంభానికి ముందు వచ్చిన నిశ్శబ్దం. ఈ దశలో ఈ రాశి వారు కొన్ని విషయాలను ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా కోపం. మీలో ఇప్పుడు ధైర్యం పెరిగింది కాబట్టి మాటలు గట్టిగా రావచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, కోపంతో చెప్పిన ఒక్క మాట మీ శాంతిని దూరం చేస్తుంది. ఎదుటివారు ఎంత నెచ్చగొట్టినా మీరు మౌనాన్ని ఎంచుకుంటే దైవం మీకు రక్షణగా నిలుస్తుంది. అహంకారం కూడా ఈ సమయంలో దూరంగా ఉంచాలి. నేనే అన్ని భరించాననే భావన సహజమే, కానీ అదే భావన గర్వంగా మారకూడదు. మీరు బలంగా మారుతున్నారు, కానీ వినయాన్ని వదలకండి. వినయం మీకు మరింత అనుగ్రహాన్ని తీసుకొస్తుంది. వాగ్వాదాలు, అనవసర చర్చలు, పాత గొడవలు ఇవన్నీ మళ్ళీ తవ్వవద్దు. ఒకసారి మూసిన తలుపులు మళ్ళీ తెరవాల్సిన అవసరం లేదు. మీకు శాంతి ఇవ్వని మాట, మీకు అలసట ఇచ్చే వ్యక్తి, వాళ్ళతో ఈ దశలో దూరంగా ఉండడమే మంచిది. ఇప్పుడు చేయాల్సిన పనులు చాలా సింపుల్గా ఉంటాయి, కానీ శక్తివంతంగా ఉంటాయి. రోజుకొక్కసారైనా అమ్మవారి నామాన్ని మనసులో జపించండి. పెద్దగా పూజలు చేయలేకపోయినా అమ్మ అని మనసులో పూర్తిగా అనుకోవడం చాలు. అదే ఆమెకు కావలసింది. మౌనం ఈ దశలో మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి విషయం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ప్లాన్స్, మీ కలలు, మీ ఆశలు ఇవన్నీ మీలో ఉంచుకోండి. నిశ్శబ్దంగా ఎదగడం మీకు రక్షణగా ఉంటుంది. చిన్న సహాయం చేయడం కూడా ఈ దశలో చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఎవరికైనా శాంతమైన సహాయం చేయండి. అది డబ్బుగా కాకపోయినా మాటగా, సమయంగా లేదా ఒక మంచి భావనగా అయినా సరే మీరు ఇచ్చే చిన్న సహాయం మీకు పెద్ద దైవానుగ్రహంగా తిరిగి వస్తుంది. ఈ దశలో మీరు మీ మీద కూడా దయ చూపించుకోవాలి. ఎక్కువగా మిమ్మల్ని నిందించుకోవద్దు. మీరు చేసినంత మేలు చేశారు, మీ బాధ్యత దైవం తీసుకుంటుంది. మీరు కేవలం నమ్మకంతో ఉండాలి. నిద్ర, ఆహారం, ఆరోగ్యం ఇవన్నీ నిర్లక్ష్యం చేయవద్దు. మీ శరీరం కూడా ఈ మార్పును అనుసరిస్తుంది. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే అది మీకు బలం ఇస్తుంది. ఈ దశలో చేసే మంచి పనులు, చెప్పని మౌనం, చూపిన వినయం ఇవన్నీ మీ భవిష్యత్తులో వేగంగా మార్చేలోకి నడిపిస్తాయి. ఇది పరీక్ష కాదు, ఇది చివరి సర్దుబాటు. ఇంకా ఒక దశ మిగిలింది, అది మీకు బలమైన ముగింపిస్తుంది. ఈ రాశి వారి జీవితంలో బాధలు శిక్షగా రావు, అవి పరీక్షల రూపంలో మాత్రం వచ్చాయి. ఇప్పుడు మీరు ఆ పరీక్షలన్నీ పూర్తి చేసి దైవం ఇచ్చిన కొత్త అవకాశం కోసం సిద్ధమవుతున్నారు. మీ
కష్టాలు, ఒంటరితనం, అనవసరమైన నొప్పులు ఇవన్నీ మీ బలాన్ని పెంచాయి. ఇది మీరు సులభంగా గమనించండి. కానీ బలంగా మార్పిచ్చే దైవ పరీక్షలు దుర్గాదేవి మీతో ఎప్పుడు ఉంది. మీరు చూసి గమనించి ముందుకు వెళ్ళే ప్రతి అడుగున ఆమె కవచంలా మీ పైన దృష్టి పెట్టింది. ఒకసారిగా పెద్ద అద్భుతం జరగకపోవచ్చు, కానీ మౌనంగా, నిశ్శబ్దంగా ఆమె శక్తి మీకు లక్షణ, ధైర్యం, సద్గుణాన్ని ఇస్తుంది. మీరు ఒంటరిగా లేరు. ఇప్పుడు మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, ధైర్యం పుట్టుకోబోతుంది. పాత బాధలు, నెగిటివ్ శక్తులు, అపోహలు ఇవన్నీ మళ్ళీ తిరిగి రాకుండా శుద్ధి అవుతున్నాయి. మీ అసలు స్వభావం, నిజమైన శక్తిని గ్రహించబోతుంది. ఇది మీరు కేవలం ఎదుర్కొనే బలమైన దశ. ఇప్పుడు ఈ రాశి వారికి శక్తివంతమైన మంత్రాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఓం దం దుర్గాయ నమః అని జపించండి. అది మీలో దుర్గాదేవి శక్తిని స్థిరపరుస్తుంది. ఓం హ్రైం హ్రీం క్లీం చీం చాముండాయ నమః అనే శక్తిని మీలోనే మేలుకొల్పుతుంది. ఈ దశలో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది, మీరు ఇప్పటి వరకు భరించిన ప్రతి కష్టాన్ని గౌరవించండి. అవి శిక్ష కాదు, భవిష్యత్తు కోసం ఇచ్చిన సిద్ధత. మీరు అందులో విజయం సాధించాలని నమ్మకం పుడుతుంది. మీరు ఆలోచనలోనూ చర్యలోనూ ధైర్యంగా, స్థిరంగా ఉంటారు. మీ జీవితం ఇప్పుడు కొత్త అధ్యాయానికి అడుగు పెడుతుంది. ఒక్కసారిగా పరిణామం కాకపోయినా ప్రతిరోజు మీరు దైవ సంకేతాలను గ్రహిస్తారు. ఒక మాట, ఒక సంకేతం, ఒక కళ, ఇది అన్నీ మీకు కొత్త దిశ చూపుతున్నాయి. మీరు గతాన్ని మోసుకెళ్లరు, మీరు భవిష్యత్తుకు దూరంగా ముందుకెళ్తారు. ఈ దశలో మీరు చేసిన చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. మౌనం, నామజపం, చిన్న సమయం ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పనిచేస్తాయి. ప్రతి చర్య దైవ అనుగ్రహాన్ని మరింత బలంగా చేస్తుంది. ఇది పూర్తి స్థిరత్వానికి అడుగులు. ఈ వీడియోను చూసిన ప్రతి ఈ రాశి వారికి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒంటరిగా లేరు. దుర్గాదేవి మీతో ఉన్నారు. ప్రతి కష్టం, ప్రతి ప్రశ్న, ప్రతి అనుమానం అన్నీ మీ ఎదుగుదల కోసం. మీరు నమ్మకంతో ఉంటే మీరు ఏది గెలవలేరనే భయం మీకు కలదు. మీరు చేయాల్సింది స్పష్టంగా ఉంది. ఈ శక్తివంతమైన మంత్రాలను జపించండి. మౌనంగా ఉండండి. ఆలోచనలో ధైర్యంగా ఉండండి. మరియు జీవితంలో ప్రతి చిన్న దైవ సంకేతాన్ని గమనించండి. అవి మీకు కొత్త దారిని చూపిస్తాయి. ఈ రాశివారు, మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూశారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది కూడా ఒక దైవ సంకేతమే. ఈ సందేశం మీ వరకు రావడానికి కారణం ఉంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. దుర్గాదేవి మీతో ఉంది. మీ మార్గం చాలా మంచిగా మారుతుంది. మీ జీవితం ఇప్పుడు కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతుంది. నమ్మకంతో ముందుకెళ్ళండి. అమ్మవారి ఆశీర్వాదం మీ వెంటే ఉంది. ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఓం దుర్గాయ నమః అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది.